హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను మీ రాకేష్ని ఆర్ఆర్ ట్రావెల్ డైరీ నుంచి. ఈరోజు మనమైతే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ఒక రోడ్ ట్రిప్ చేయబోతున్నాము. మస్త్ ఎక్సైటింగ్ ఉండబోతుంది ఈ జర్నీ. మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేయండి. మనమైతే ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ చేయబోతున్నాము. మన లగేజ్ అయితే రెడీ. యాక్చువల్లీ పొద్దున 7 o'clock బయలుదేరదామని ప్లాన్ ఉండే, లేవడమే 9కి లేదాము. సరే ఎట్లయినా రిలాక్స్ వెళ్దామని. ఆల్రెడీ టైం 11 అవుతుంది. సో లగేజ్ లోపల పెట్టేసుకొని మిగతా విశేషాలు మాట్లాడతాం. మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. లగేజ్ ఆల్ సెట్. 2 ట్రాలీ బ్యాగ్స్, 3 హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, బుడ్డోనికి డైపర్స్, కొన్ని అంబ్రెల్లాస్ కూడా పెట్టుకున్నాము, వర్షాకాలం కదా. ఇంకా కొంచెం స్నాక్స్ ఫుడ్ ఉంది. పాపకి బ్యాగ్, పాపకి ఒక ఇంకలా బెడ్ సెటప్ చేశాను. ఫుల్ బెడ్ సెటప్ చేయలేదు, జస్ట్ పాప అట్లా ఉరగదానికి. కొన్ని వాటర్ బాటిల్స్, కొంచెం మజ్జిగ, ఆల్ సెట్. ఇంకొక 10 minutesలో బయలుదేరుతాం మనం. అట్లా మొత్తం ప్యాకింగ్ అయ్యి అంతా రెడీ అయ్యేసరికి 12 అయిపోయిందండి. మనకైతే హైదరాబాద్ నుంచి మా లొకేషన్ నుంచి చెన్నై వచ్చేసి 632 kilometers చూపిస్తుంది. 10:45కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఫ్యూయల్ అయితే ఎంటీ ఉందండి, ఫస్ట్ రిఫిల్ చేసుకోవాలి. నిన్ననే మన షేరుగాడు మంచిగా 15,000 పెట్టి ఆయిల్ చేంజ్, బ్యాటరీ పోయిండే, మంచి సర్వీసింగ్ అయ్యి వచ్చాడు. సో హోప్ఫుల్లీ రన్ గుడ్ ఉండబోతుంది. స్టార్ట్ అవుదామా. మనమైతే పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంత ప్లాన్ అయితే 7 అనుకున్నాం, 8 అనుకున్నాం, 9 అనుకున్నాం, కానీ కాలేదు. అవుట్స్కట్లో వెళ్ళి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ మెల్లంగా చేద్దాం. మనమైతే ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాము. రేట్ ఎంత ఇప్పుడు పెట్రోల్ 115 అయిపోయింది. తమిళనాడులో కొంచెం తక్కువ ఉంటుంది, అంటే 2-3 రూపీస్ తక్కువ ఉంటుంది. మోస్ట్లీ అక్కడ బోర్డర్ వరకు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. 736.83 పడింది. అదైతే ట్రిప్ మీటర్ 0 చేసాము. 473 చూపిస్తుంది, కానీ నాకైతే 600 ఇస్తుంది హాయిగా. చలోండి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ హైవేలో వెళ్తున్నామండి. అక్కడ మధ్యలో మనము ఎక్కడ అంటే నార్కట్పల్లి అటు సైడ్ దగ్గర నుంచి డైవర్ట్ అయిపోతుంది టువర్డ్స్ నల్గొండ నుంచి మనము ఇటు నెల్లూరు, ఒంగోలు, కావలి, గూడూరు ఆ రూట్లో మనము అయితే తమిళనాడుకి రీచ్ అవుతాం. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే టిఫిన్ స్కిప్ చేసేస్తున్నాము. ఆల్రెడీ 1 hour వస్తుంది. సో ఒరిస్సా ధాబా అని ఒకటి ఫేమస్ ధాబా ఉంది మనకి నార్కెట్పల్లిలో. సో మా ప్లాన్ ఏంటంటే అక్కడ లంచ్ చేసేసి బయలుదేరదామని. అక్కడ ఏదో రంబా చికెన్ ఫేమస్ ఉందంట, ట్రై చేద్దామని. మనమైతే ఏంటి 12:30కి బయలుదేరాము. ఇంటి నుంచి బయలుదేరి 35 minutes అవుతుంది. మనమైతే ఒక 38 kilometers డిస్టెన్స్ కవర్ చేసాము. సర్ప్రైజింగ్లీ మైలేజ్ ఎంత ఇస్తుంది చూడండి, 22.5 మొత్తం జర్నీకి ఇస్తే సూపర్ ఉంటుంది. మస్తు పెట్రోల్ సేవ్ అవుతుంది. బట్ ముందు వెళ్తూ కొంచెం తగ్గుతుంది.
మ్యాక్సిమం 19 to 20 అయితే పక్కా ఇస్తుంది. 19 అయితే పక్కా ఇస్తుంది, 20 రేర్. మనం కొట్టేబట్టి ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తూ ఉంటే 100 మీదనే కొడుతూ ఉంటాం కదా, సో అప్పుడు మైలేజ్ కొంచెం తగ్గుతుంది. మనమైతే ఇప్పుడే చోటుప్పల్ క్రాస్ అయిపోయామండి. మనకి ఏదైనా ఫస్ట్ టోల్ గేట్ చోటుప్పల్ దాటంగా వస్తుంది. చోటుప్పల్ దగ్గర బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఫ్లైఓవర్ కడుతున్నట్టున్నారు. అక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే బాగానే ఉండే, కొంచెం టైం పట్టింది అక్కడ. మనమైతే మన ఫస్ట్ టోల్ గేట్కు రీచ్ అయిపోయామండి. టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ వన్ వేకి, అప్ అండ్ డౌన్ అయితే 115. మనమైతే చిట్యాల క్రాస్ అవుతున్నాము. ప్రతి ఒక్క మేజర్ దగ్గర అంత కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వర్క్. దానికి వచ్చి అన్ని డైవర్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి డైవర్షన్స్. మనమైతే ఒరిస్సా దాబాకి రీచ్ అయిపోయామండి. వెయిటింగ్ ఫర్ ఫుడ్. పాప ఆకలేస్తుందా? పాపం పిల్లలకి బాగా ఆకలేసింది. యాక్చువల్ ప్లాన్ ఉండే మార్నింగ్ తొందర బయలుదేరి ఇక్కడ టిఫిన్ చేసేసి ఒంగోలు దగ్గర ఏమైనా తినే ప్రోగ్రామ్ ఉండే, బట్ లేట్ అయిపోయింది. మన రంబా చికెన్ వచ్చేసింది. ఒరిస్సా డాబా అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఫుడ్ అయితే రంబా చికెన్, రోటీ, ఎగ్ కర్రీ అయినా, జీరా రైస్ అయినా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది లంచ్ అయితే. సో మనమైతే లంచ్ కంప్లీట్ చేసాము, మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసేస్తున్నాము. మనమైతే మన జర్నీ రెజ్యూమ్ చేసామండి. ఇప్పుడు టైం మనం అరైవల్ టైం వచ్చేసి 11:50, 7:50 అంటే ఆల్మోస్ట్ 12 అవుతుంది. మనం ఇక్కడే తినడానికి గంట సేపు కన్నా ఎక్కువనే చేసినాం. సో మోస్ట్లీ ఇప్పుడు డైరెక్ట్ డిన్నర్కి అంటే టీ బ్రేక్ ఏదైనా ఆపుతాము. డైరెక్ట్ ఒక 2-3 అవర్స్ కంటిన్యూ రన్ అయితే పెడతాను. మధ్యలో మీకు లొకేషన్ చూపిస్తాం. ముందర నుంచి మనమైతే నల్గొండ సైడ్కి డైవర్ట్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు విజయవాడ హైవే లీవ్ చేసేసి నల్గొండ సైడ్కి డైవర్షన్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ లెఫ్ట్ తీసుకొని కింద ఒక రైట్ ఉంటుంది, రైట్కి వెళ్ళిపోతే మనం నల్గొండ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కింద నుంచి రైట్ అయితే తీసుకుంటున్నాము. ఆ వైట్ కార్కి చాలా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. ఇలా సైడ్ తీసుకొని తర్వాత మనం నల్గొండ వెళ్ళే హైవేలో జాయిన్ అయిపోయామండి. Shibu. Shibu, hi. Hi. Papu. Hi.
ఏంటి షిప్ అది? ఏంటి ఆ? ఏంటది షిప్? ఏంటి ఇక అగో డాడీ అన్నా గోటా? ఏంటది? గోట్ గోట్స్. బాయ్ చెప్పు బాయ్ గోట్స్ కి బాయ్ చెప్పు బాయ్ గోట్స్. బాయ్ 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 రాది హాయ్ చెప్పు రాది. వెళ్ళిపోయింది చెప్పు కార్ మనం అయితే నల్గొండ దాటుతామండి. నల్గొండ బైపాస్ నుంచి అటు రైట్ సైడ్ వెళ్ళిపోయింది నల్గొండ మనకి. బాయ్. బద్ది కాబట్టి మనకి ఇప్పుడు ఈ రోడ్లో వచ్చేసి 2-3 టోల్ గేట్స్ వస్తాయి. అవి ఛార్జెస్ పడతాయండి మీకు. టోల్ది ఇయర్లీ పాస్ ఉన్నా కూడా ఛార్జెస్ పడతాయి. ఇక్కడ టోల్ ఎగ్జంప్షన్ లేదు మనకు. విజయవాడ ఫస్ట్ టోల్ అయితే ఎగ్జంప్షన్ పడింది. అది ఇక్కడ ఒక 2-3 టోల్ గేట్స్ మనకైతే టోల్ ఛార్జెస్ పడతాయండి. దాని తర్వాత నార్మలే మళ్ళీ. విచ్ కలర్ బేటా విచ్ కలర్ గ్రీన్ ఇది ఇది విచ్ కలర్ రైట్ షిబు విచ్ కలర్ మనమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇప్పటికి 100 కిలోమీటర్స్ దాటిందామండి. ఇంకా 8 hours 50 minutes చూపిస్తుంది. 11:56 మనకి ఎస్టిమేషన్ చూపిస్తుంది. బట్ ఎందుకు ఇది చాలా మెల్లగా పోతున్నాం. 80-90 స్పీడ్ దాటట్లే. పిల్లలు కూడా ఆడుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. అందుకో బండి స్లో పోతుంది ఈరోజు. యావరేజ్ కూడా దిగిపోయింది 21.4. ఇప్పుడు కొంచెం 100 గుంచుతున్నాం. రాజస్థాన్ది లారీ ఇక్కడంతా చీరలు కట్టు. ఈ వీటిలో ఇట్లా చాలా మెయింటెనెన్స్ వర్క్స్ వస్తున్నాయి. గ్రాస్ కటింగ్ అంట, డైవర్షన్ పెట్టేస్తున్నారు. నాతో ఇంకా డిలే అవుతుంది. ఇది సెకండ్ డైవర్షన్. మనమైతే ఈరోజు సెకండ్ టోల్ గేట్ వచ్చేసాము. ఈ టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 81 రూపీస్. ఇదైతే మనకి ఛార్జెస్ పడుతుంది, ఎందుకంటే దీంట్లో ఎగ్జంప్షన్ లేదు. మద్దుగులపల్లి టోల్ ప్లాజా సింగిల్ వే 81, అప్ అండ్ డౌన్ అయితే 121, సేమ్ డే రిటర్న్ అయితే. మనమైతే మిర్యాలకు కూడా బైపాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మిర్యాలకు కూడా వచ్చి ఫుల్ మస్తీ నడుస్తుంది కార్లో. అది చూడండి ఇట్లా కూర్చున్నాడు. ఏ పండితుడబ్బా? మామా స్ట్రేట్ వెళ్ళిపోతే చెన్నై 487 కిలోమీటర్స్. లెఫ్ట్ సైడ్ మిర్యాల కూడా, రైట్ సైడ్ నాగార్జున సాగర్కి వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పటికి 165 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 165 కిలోమీటర్స్ ఇప్పటికీ అయితే మనకి 21.1 ఇస్తుంది మైలేజ్ బాగా ఇస్తుంది. ఇంకా 7 hours 54 minutes చూపిస్తుంది. ఎస్టిమేషన్ టైం 11:51. ఇంకా 460 కిలోమీటర్స్ ఉందండి. అందరైతే స్లీప్ వేశారు. పిల్లలు, వైఫ్ పడుకున్నారు. మనం పడుకోలేం కదా, మనం డ్రైవ్ చేయాలి. బాగానే ఉందండి రోడ్, స్మూత్గా, కంఫర్టబుల్గా.
ఏం పెద్ద హడల్స్ లేవు. హైదరాబాద్ టు విజయవాడ రోడ్లో అయితే బాగా మెయింటెనెన్స్ వర్క్స్, కన్స్ట్రక్షన్, ఫ్లైఓవర్ వర్క్స్ బాగా నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 డైవర్షన్స్ మనకి నార్కటపల్లి వరకే వచ్చినాయి. ఈ రోడ్లు అయితే అంటే జస్ట్ గ్రాస్ మెయింటెనెన్స్ అట్లా కొంచెం 2 డైవర్షన్స్ వస్తే దాని తర్వాత ఏం ప్రాబ్లం లేదు. బాగుంది రోడ్ అయితే ఇక్కడ వరకు అయితే బాగానే స్మూత్గా వెళ్ళిపోతుంది. కాన్స్టెంట్గా ఒక 90-100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. మనము ఎక్కువ కొడుతుంటే మైలేజ్ కూడా అట్లా పడిపోతుంది. 22-23 వరకు కూడా వెళ్ళిండే. మళ్ళీ మనం 100 కొట్టడం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి 21.2 21.2 చూపిస్తుంది. మళ్ళీ 21.1 అయిపోయింది. మనమైతే కృష్ణా రివర్ క్రాస్ చేస్తున్నాం. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి కృష్ణ రివర్. కెమెరా డౌన్ कर మనమైతే థర్డ్ టోల్ గేట్కి వచ్చేసాము. 78 రూపీస్ 1 వే, 170 2 వే. తుమ్మల చెరువు టోల్ ప్లాజా. ఇది కూడా నేషనల్ హైవేలో అండర్లో రాదండి, మనకు ఛార్జర్ పడుతుంది. ఇది మనమైతే ఒఫిషియల్లీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసామండి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, మొత్తం మనం 3 స్టేట్స్కి ఈరోజు కవర్ చేయబోతున్నాం. మనమైతే ఆల్మోస్ట్ ఒక 193 కిలోమీటర్స్ చేసామండి. ఒక 433 కిలోమీటర్స్ ఉంది మనకి. ఇంకా 7.5 అవర్స్ చూపిస్తుంది. 11:47 హైదరాబాద్ టైం. అలా దిగిపోయిందండి. 20.8 వచ్చేసింది. కొంచెం స్పీడ్ కూడా కొడుతున్నాం కదా, అందుకో మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది. 100 పైన పోతాం. ఇక్కడ చాలా స్లో పోతున్నాం మనం ఈరోజు. కొంచెం పికప్ చేసుకోవాలని స్పీడ్ కొడుతున్నాం. రైట్కి ఉన్నది పిడుగురాల. మనమైతే పిడుగురాల డైవర్ట్ బైపాస్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. పిడుగురాల దేనికి ఫేమస్ చెప్పండి? లైమ్ స్టోన్ పౌడర్, హైయెస్ట్ లైమ్ పౌడర్ అయితే మన కన్స్ట్రక్షన్ వర్క్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్స్లో లైమ్ పౌడర్ యూజ్ చేస్తారు. అది ఇక్కడే చాలా ఇక్కడనే ప్రొడక్షన్ అవుతుంది చాలా. నాకు ఎట్లా ఐడియా అంటే, నేను ఒకప్పుడు కన్స్ట్రక్షన్లో చేసేటప్పుడు అయితే నేను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండే. అప్పుడు ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తుండే. మేము చాలా ఎన్నో వేల టన్స్ ప్రొక్యూర్ చేస్తాను. నేను చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ 4 లేన్ హైవే ప్లస్ మన శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్లు చేశాను. నేను పర్చేస్ డిపార్ట్మెంట్లో ఉండే. అవును, నేను మీకు చెప్పలే కదా చిన్న ఎందుకు వెళ్తున్నాను అని. యాక్చువల్లీ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్. యాక్చువల్లీ మ్యారేజ్ నిన్ననే అయిపోయింది, అటెండ్ చేయలేకపోయాము పిల్లల స్కూల్ వల్ల. రేపు రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ అటెండ్ చేసుకొని మళ్ళీ సండే అక్కడ ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. నార్మల్ అక్కడ రిసెప్షన్లో నాన్ వెజ్ పెట్టరు. సో అందుకోసం సండే వాళ్ళు యాట కోయడం అనేది ఉంది. సండే అక్కడ చూసుకొని మండే మార్నింగ్ యాక్చువల్లీ ప్లాన్ ఏముందంటే, మండే పొద్దునే చిన్న నుంచి మేము అరుణాచలం వెళ్దామని.
మార్నింగ్ తొందరగా బయలుదేరితే అక్కడ నుంచి 4 hours 3.5 hours ఏమో చూపిస్తుంది అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కాణిపాకంకి వచ్చేసి కాణిపాకం దర్శనం చేసుకొని అక్కడే స్టే చేసి మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ వచ్చేసి అక్కడ నుంచి తిరుపతికి వెళ్తాం. యాక్చువల్లీ వెనస్డే తిరుపతి మాది అకామిడేషన్ కూడా అండ్ దర్శనం టికెట్ బుకింగ్ ఉన్నాయి ఆల్రెడీ 3 months ప్యాకేజ్ చేస్తాం. ఒకటే ముందరకి వెళ్ళి లక్కీ డిప్ ట్రై చేద్దామని చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి లక్కీ డిప్ టోకెన్ తీసుకుంటాము. ఎందుకంటే నేను చాలా మందికి లక్కీ డిప్లో ఈజీగా అక్కడ తిరుమలలో వెళ్ళి లక్కీ డిప్ తీసుకుని ఈజీగా దొరికింది. సో అది ట్రై చేసి అట్లనే 1 day అకామిడేషన్ అక్కడ ట్రై చేస్తాము. నెక్స్ట్ డే వెనస్డేకి అయితే ఆల్రెడీ మనకి దర్శనంకి ఉంది, అకామిడేషన్ కూడా బుకింగ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనము థర్స్డే మార్నింగ్ తిరుపతి నుంచి బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం 1 week ఉండబోతుంది. ఇదన్నీ కూడా డిఫరెంట్ ఎపిసోడ్స్ కానీ పెడతాను. ఇప్పుడు ఈ హైదరాబాద్ టు చెన్నై ఇది రోడ్ జర్నీ ఒక ఎపిసోడ్ పెడతాను. ఒరిస్సా డాబా అది అయితే సపరేట్గా పెడతాను, ఎందుకంటే దాని క్రేజ్ వేరే ఉంది. సో దానికి సపరేట్ వీడియో పెడతాను. అండ్ అవుతే రిసెప్షన్ది అక్కడ ఫుడ్ చెన్నైలో కొంచెం వెరైటీగా ఉంటుంది ఫుడ్ పెట్టడం, అది కూడా ట్రై చేస్తా. అవుతే అది కూడా పెడతా. మళ్ళీ అరుణాచలంది వేరేగా పెడతా, కాణిపాకంది మళ్ళీ తిరుపతిది అన్నీ కూడా వ్లాగ్స్ వేరేగా వస్తాయి. మొత్తం ఆల్మోస్ట్ ఒక 5-6 అలగ్ వ్లాగ్స్ వస్తాయి. చూడండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి జర్నీస్ చేస్తూ ఉంటాం. మొత్తం చూడండి, లైన్ పోవడం ఫ్యాక్టరీస్ మొత్తం వైట్ డస్ట్ ఉంది. మన ఈరోజు చెన్నైలో ఒక 4th టోల్ గేట్కి వచ్చేసామండి. 77 రూపీస్ 1 way అప్ అండ్ డౌన్ 6 NMA ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ఎల్చూరు టోల్ ప్లాజా. ఇది కూడా చార్జబుల్ అండి, NH హ్యాండిల్లో రాలేదు. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers డిస్టెన్స్ కవర్ చేసుకున్నామండి. రోడ్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇక్కడ కూడా తలు అవి కొంచెం మన హైదరాబాద్ విజయవాడ హైవేలో డైవర్షన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. రోడ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మాకైతే ఏం ప్రాబ్లం కాలేదు. మాకైతే మైలేజ్ మెల్లమెల్ల తగ్గిపోతుంది. 20.5 వచ్చింది. ఎందుకంటే రికవర్ చేసుకోవాలి. డిస్టెన్స్ 100-110 కొడుతున్నాను, మైలేజ్ తగ్గుతుంది. మనకైతే ఇంకా 374 kilometers డిస్టెన్స్ ఉంది. 6.5 hours చూపిస్తుంది. 11:37 అంటే 12:30 వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా టీకి ఎక్కడైనా ఆపాలి, మళ్ళీ డిన్నర్కి ఆపాలి. ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంటారు మోస్ట్లీ.
బట్ అంతలో కూడా పిల్లలకి తాగలేస్తూ ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. పల్లె వెలుగు బస్. మనకు ముందు నుంచి రైట్ చూపిస్తుంది. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ వే. థ్యాంక్ యూ. మనం రైట్కి వెళ్తే ఒంగోలుకి వెళ్ళిపోతాం. మనమైతే ఒక 300 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు క్రాస్ చేస్తున్నామండి. ఇంకా 329 కిలోమీటర్స్ ఉంది. 11:27 చూపిస్తుంది. 30 మినిట్స్ మనం 57 చూపించింది, ఇప్పుడు 27 చూపిస్తుంది. టైం వచ్చేసి 5:40. అంటే ఆల్మోస్ట్ ఒక 2:30 మనము రెస్టారెంట్కి వెళ్ళామంటే 240 కిలోమీటర్స్ ఒక 3 అవర్స్లో. కొంచెం ఓకే, పర్లేదు, రికవర్ చేస్తున్నాం టైం. నా తెలిసి ఇది మొత్తం 6 లేన్ ఉన్నట్టుంది. 6 లేన్ లైన్ మనకి మొత్తం ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా కొంచెం 328 కిలోమీటర్స్ 5.5 అవర్స్ చూపిస్తుంది. మనమైతే ఒంగోలు బైపాస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. మనమైతే మన 5th టోల్ గేట్కి వచ్చేసాము. 105 రూపీస్ ఛార్జెస్. ఇదైతే నేషనల్ హైవేలో వస్తుంది. ఇది నేషనల్ హైవే 16. పైన మీకు అనిపిస్తున్న సదరన్ స్పైస్ రెస్టారెంట్ ఉంది. కింద టోల్ ప్లాజా, పైన రెస్టారెంట్. సదరన్ స్పైస్ ఫ్లేవర్ ఆఫ్ సౌత్.
మా పొట్టోడైతే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేసుకొని లేసాడు. ఇప్పుడు మా బుర్ర తింటాడు ఇక. తో ట్రైన్ షిప్ ట్రైన్. కింద నానా ట్రైన్ తాతం 1 2 3 4 5. బ్యూటిఫుల్ సన్సెట్. మనమైతే ఇప్పుడు 380 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా 252 కిలోమీటర్స్ ఉంది. 4 hours 35 minutes చూపిస్తుంది. రీచింగ్ టైం 11:20. టైం వచ్చేసి 6:44. బాగానే కవర్ చేస్తున్నాం. బ్రేక్ తీసుకోలేదు. బ్రేక్ తీసుకోవాలి ఎక్కడైనా. మంచి రెస్టారెంట్ తీసుకొని టీ స్నాక్స్ ఏమైనా తినేసి మంచి వాష్రూమ్స్ ఉంది చూసి బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మనమైతే ఒక టీ బ్రేక్ ఆగాము. ఆల్మోస్ట్ 4 hours. 2:30 బయలుదేరితే కంటిన్యూ 6:30 ఆల్మోస్ట్ 6:45 అవుతుంది వితౌట్ బ్రేక్. టీకే ఆపాము. ఓకే వస్తుంది చాయ్. పాపేమో స్నాక్స్ తీసుకుంది. బుడ్డాడేమో బిస్కెట్లు తింటున్నాడు. మనమైతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నామండి మళ్ళీ. ఇంకా 248 కిలోమీటర్స్ ఉంది. 4 hours 32 minutes చూపిస్తుంది. ఇక్కడికి 384 కిలోమీటర్స్ వచ్చాం. మనమైతే మన 6th టోల్ గేట్ వచ్చేసామన్న. ఇది కూడా నేషనల్ హైవే అండర్లో వస్తుంది. దీని ఛార్జెస్ వచ్చి 65 రూపీస్. సింహాపురి ఎక్స్ప్రెస్ హైవే. .007 బండి నెంబర్ బాగుంది కదా. మనమైతే ఒక 455 కిలోమీటర్స్ ఇప్పటికి జర్నీ కవర్ చేసాము. ఇంకా 179 ఉంది. 3.5 hours చూపిస్తుంది 11:25కి. మనమైతే నెల్లూరు దగ్గర ఉన్నాం. పెన్నా రివర్ క్రాస్ చేస్తున్నాము. చీకటి అయిపోయింది, ఇంకా అనిపించట్లేదు. మనమైతే ఎన్నో టోల్ గేట్ 7th 6th or 7th టోల్ గేట్ వచ్చేసామండి. ఏపీఎస్ఆర్టీసీ బస్. నెల్లూరు దాటినాక అయితే ఫుల్ అంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. మనకి చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్. లారీస్ చాలా అంటే చాలా ఉన్నాయి కంటిన్యూ. మనమైతే డిన్నర్కి ఇక్కడ మన ఊరి రుచులు అంట ఆగాము. చూద్దాం ఎట్లుంటుందో డిన్నర్. మన ఊరి రుచులు. ఈ రెస్టారెంట్ ఇన్సైడ్. హాయ్ పాపా, ఏమున్నాయి? మనమైతే ఒక చికెన్ బిర్యానీ, ఒక వెజ్ మీల్స్. మనకి బిల్ 839 అయింది. వాటర్ బాటిల్ 20, మీల్స్ 180, చికెన్ బిర్యానీ 270, లాలీపాప్ వచ్చేసి 330.
డ్రైవర్. ఇక్కడైతే ఓన్లీ వెజ్ మీల్స్ ట్రై చేయండి, నాన్ వెజ్ అస్సలు ట్రై చేయకండి. చికెన్ బిర్యానీ ఎక్దమ్ బేకార్ ఉండే, ఈవెన్ లాలీపాప్ కూడా చాలా గట్టిగా ఉండే. కానీ మీల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. మీల్స్ 10/10, లాలీపాప్ 3/10, బిర్యానీ అయితే 2/10. మనమైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా 128 కిలోమీటర్స్ ఉంది, 2 hours 30 minutes చూపిస్తుంది. ఫ్యూయల్ టాప్అప్ చేయాలి. మనమైతే తమిళనాడు ఎంటర్ అయినాక టాప్అప్ చేద్దాం, కొంచెం తక్కువ ఉంటుంది అక్కడ. మన రెస్టారెంట్ నుంచి బయలుదేరిన ఒక 1/2 kilometerకి టోల్ గేట్ వచ్చేసింది. మన 7th టోల్ గేట్ ఇది. దీని ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్. బట్ మనకి ఎన్ని చేయాలో కవర్ అయిపోతుంది, ఫ్రీ చార్జ్. టీవీకే ట్రావెల్స్, నాగాలాండ్ బండి. స్టాప్ అప్పు. Go, go, go. గో 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 Go, go. గో షిపు గో. మనదైతే 8th టోల్ గేట్కి వచ్చేసామండి. ఈ 8th టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 75 రూపీస్. Alto sa Jose Prema. మనమైతే 551 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకున్నామండి. ఇంకొక 85 కిలోమీటర్స్ ఉంది. 1 hour 46 minutes, 12:40 వరకు రీచ్ అవుతా అని చూపిస్తుంది. మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది, 20 వస్తుంది ఇప్పుడు మైలేజ్. మనకైతే నెల్లూరు నుంచి ఇట్టనే దొరుకుతుంది ట్రాఫిక్. లారీ కవర్ చేస్తుంది, స్లో చేసేస్తుంది, స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం. మనమైతే సుల్లూరుపేట వచ్చేసామండి. సుల్లూరుపేట క్రాస్ చేస్తాం. ఐ లవ్ సుల్లూరుపేట అంట. మనమైతే ఆంధ్రప్రదేశ్ బార్డర్ క్రాస్ చేసుకొని తమిళనాడులో ఎంటర్ అయిపోయామండి. ఆరంబక్కం. మనకైతే ఫ్యూయల్ నెక్ ఉంది. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఎత్తుకోవాలి. ఇంకా 50 కిలోమీటర్స్ ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. మైలేజ్ 51 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఫస్ట్ పెట్రోల్ కొట్టియాలి. మనం ఇప్పుడు వచ్చామండి తమిళనాడు బార్డర్ క్రాస్ అవుతున్నాము. ఇది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. మనకు తమిళనాడులో పెట్రోల్ వచ్చేసి 107.89 ఉంది. మన దగ్గర 115. హైదరాబాద్ 116 రూపీస్. 116. మళ్ళీ ఒక 3600 పెట్రోల్ తాగింది మన టీటీపో. అసలు ఆల్మోస్ట్ నిల్లయింది. నా హెల్త్ ఒక 20-30 కిలోమీటర్స్ ఏం వెళ్ళలేదేమో. పెట్రోల్ బంక్ దొరకట్లేకుండే, ఫైనల్లీ దొరికింది. మనమైతే మోస్ట్లీ మనకి లాస్ట్ టోల్ గేట్ అనుకుంటా. ఫస్ట్ టోల్ గేట్ ఇది తమిళనాడు. మన ఈరోజు జర్నీలో 8th టోల్ గేట్. తమిళనాడుకి హారర్ 4 దగ్గర అవుతాయి కదా, డిఫరెంట్ ఉంటుంది. మనకైతే మన డెస్టినేషన్ ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది, 28 minutes చూపిస్తుంది. మనమైతే చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసామండి. మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి పట్టాభిరామ్ అని ఆవడి దగ్గర ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం మనం. మనకైతే అవుటర్ రింగ్ రోడ్ ఇంకో టోల్ గేట్ తగ్గిందండి. హోప్ఫుల్లీ ఇది లాస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంకా జస్ట్ 2.7 kilometers వెళ్ళాలి. దీని ఛార్జెస్ వచ్చేసి 35 రూపీస్. ఫైనల్లీ మనమైతే ఒక 640 kilometers డిస్టెన్స్ కవర్ చేసుకొని మన డెస్టినేషన్ చెన్నైకి ఒక 12:30కి వచ్చేసామండి. అంటే మార్నింగ్ 12:30 వెళ్దాం, 12:30కి వచ్చి 12 hours పట్టింది మనకి జర్నీ. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ లాస్ట్కి తమిళనాడులో వచ్చేసరికి లారీ డ్రైవర్స్ చాలా ర్యాష్ ఉన్నారు.
చాలా అంటే చాలా ర్యాష్, ఇష్టం వచ్చినట్టు కట్స్ కొడుతున్నారు. మన డిప్పర్ ఇచ్చినాక కూడా మీదకి వచ్చేస్తున్నారు. సో అదైతే మన ఈ జర్నీ ఇక్కడ ఎండ్ చేస్తున్నామండి. మరొక కొత్త వీడియోలో త్వరలో కలుసుకుందాము. హోప్ మీకు ఈ వీడియో చాలా 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 నచ్చింది అనుకుంటున్నాను. చాలా లైక్స్, చాలా సబ్స్క్రైబ్స్, చాలా షేర్స్, కామెంట్ చేయండి. మళ్ళీ ఉంటానండి. మరి కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ శివు, బాయ్ బాయ్.